నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం తోటపల్లి గూడూరు మండలాల్లో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాయి లహరి ఈఓపీఆర్డీ నారాయణ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలక్షన్ కోడ్ కు వైలేషన్ గా ఉన్నవని తొలగించడం జరిగిందన్నారు. ప్రజలు గాని అధికారులు గాని ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. నమస్కారం అండి అందరికీ. నేను తోటపల్లి గూడూరు ఎంపీడీఓ మాట్లాడుతున్నానండి. నాకు శ్రీనివాసులు గారు ఐటీడీఏ సార్, ఏపీఓ గారు ప్లస్ ఎంసీసీ నోడల్ అధికారి ఉన్నారు. మన ఈఓడి గారు సార్ నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క గైడ్ లైన్స్ మన ప్రెస్ మీడియా మిత్రులకు ప్లస్ మన ప్రజలకు తెలియజేయడానికి ఈ మీడియా కాన్ఫరెన్స్ తీసుకున్నామండి. సో మొదటి విషయం ఏంటి అంటే, చిన్న కంప్లైంట్ మనకు వస్తున్నాయి. మనకు తెలిసిందే ఏమని, శిలాఫలకాల దగ్గర పేర్లు అట్లే ఉండిపోతున్నాయి, ఒక పొలిటికల్ లీడర్ పేరు పెట్టేస్తున్నారు, ఇలాంటివి ఉన్నాయి. ఆ శిలాఫలకాలు పెడుతున్నారు. కానీ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్, ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారము ప్లస్ మన కలెక్టర్ గారు అండ్ మన సిఓ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కూడా ఒక కన్స్ట్రక్షన్ ఫ్లేక్ అంటే శిలాఫలకం ఏదైతే ఉందో దాన్ని ముందే కోడ్కు ముందుగానే దాన్ని ఆల్రెడీ ఎరెక్ట్ చేసింటే దాన్ని మనం ఏమీ డిస్టర్బ్ చేయకూడదని ఈసీఐ గైడ్లైన్స్ క్లియర్గా ఇచ్చారు. ఇంటి లోపల చిన్నగా వాళ్ళు ఏమైనా పెట్టుకున్నా ఫ్లాగులు కానీ ఏమైనా ఇంటి లోపల పెట్టుకున్నట్లయితే అది వైలేషన్ కిందకి రాదు. నెక్స్ట్ ఇంకేదైనా పోస్టర్లు బయట కనపడినా దాని మీద పర్మిషన్ లెటర్ అనేది ఒకటి స్టిక్ చేస్తారనమాట. కన్సిడరబుల్ ఆర్ఓ గారు ఎవరైతే రెస్పెక్టెడ్ ఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ లెటర్ అక్కడ స్టిక్ చేస్తారు. సో స్టిక్ చేస్తే అది వైలేషన్ కిందకి రాదు. ఈ విషయాలు మీకు తెలియజేయాల్సిందిగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. సో వీటి మీద ఇది వైలేషన్ కాదు అనేది మీకు తెలియాలి అనే దాని విషయం మేము మీడియాకు చెప్తున్నామండి. దీని మీద ఎంసీసీ నోడల్ అధికారి కూడా సార్ కూడా 2 మాటలు చెప్తారు. శ్రీనివాసు ఎంసీసీ నోడల్ అధికారిగా గారు ఎన్నికలు గొడవ ఎంపీడీఓ చెప్పినట్టు ఈ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని మేడం గారు ఏవి చెప్పారు, లేటెస్ట్ గైడెన్స్ ఉన్నారు, వాటిని మీరు ప్రజలకి చేరుగా దగ్గరలో తీసుకెళ్ళి ప్రజలకి ఆఫీసర్లకి మధ్య వారధిగా ఉన్నారు ఉంటున్నారు. మీరు కంప్లీట్గా ఈ అంటే చిన్నవి అంటే పోస్టర్స్ వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం, పర్మిషన్ తీసుకున్నారని లేదా పాత ఆల్రెడీ మేము రేటప్ చేస్తున్నాము. అలాంటి నాకు చిన్న ఉంటే మేము అన్నీ తీసేస్తున్నాం సార్. దీని ఏంటంటే మీరు ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించాలి సార్.